హ్యాపీ భోగి అందరికీ. ఫస్ట్ మందని లేపాలి. ఫస్ట్ కార్యక్రమం. చూడండి మీకు ఎంతమంది వేసారో చూపిస్తాం. మా ఇంటి ముందు చినుకులు పడుతున్నాయి. అవి కూడా వేసేస్తున్నారు చూడు వాళ్ళు. హ్యాపీ భోగి అందరికీ. ఈ మంటల్లో కలిపేయండి నెగిటివిటీని మొత్తం. అసలు సంక్రాంతి అంటే చల్లగా ఉండాలి, భోగి మంటలు వేసుకోవాలి కదా. చల్లగా ఏం లేదు, వేడిగానే ఉంది. అంత చల్లగా అస్సలు లేదు, కానీ చినుకులు పడుతున్నాయి. కానీ గోదావరిలో పుట్టింటే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సీరియస్గా గోదావరి ఓకే. మా ఊరు కూడా చాలా బాగుంది. పెద్ద వీడియో కాదు, ఒక చిన్న వీడియో. కిందికి ఉంది. మనం పూజ చేసే తాత వాళ్ళకి దేవుడు కాదు.
పడుతుంది బయట జాగ్రత్త. అంతే కదా. ముందు ఎట్లా పెడతాం? చూస్తారు, నవ్వుతారు. ఏం పాత చీరలు కట్టుకొని పండగ రోజు కూడా చూస్తాం. పద వాన పడుతుంది. డోర్లు ఎవరేస్తారు? పద. ఎందుకట్లా వరకెడుతున్నావు? చాలు చాలు చాలు. ఇంకా ఒకటి తీయలేదు రే, చూపిస్తా చెట్టు. పైన చాలు ఊరికట్లా ఏదో చేయబోకోవా, అందుకే చేయను. పదార్థ చేస్తా.
వస్తే తిరిగి చూడరు. ఎందుకు పెద్దమ్మ అట్లా? చచ్చిపోయిన వాళ్ళకి తిరిగి చూడరు, అందుకంట తిరిగి చూడరు. అది సగసు మళ్ళీ వాళ్ళు మనతో వచ్చేస్తారని. మంచిదే కదా, మనతో వచ్చేస్తారు కదా, మనకి ఇబ్బందిగా ఉండదు. పెద్దమ్మ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే. సంక్రాంతి అంటే మకర సంక్రాంతి. సంక్రాంతి అంటే మకర సంక్రాంతి అయిపోయింది. సంక్రాంతి ఈరోజుతో అయిపోయింది. ఒక సంక్రాంతి చూడు. మనం తిని ఇప్పుడు 3 గంటలు 3 అవుతుంది. ఇంకా ఉత్తరాయణ మారింది ఇప్పుడే. మంచిది గుమ్ముండు. ఇప్పుడే తింటేనా? అందరు శుభకార్యాలు స్టార్ట్ చేస్తారు. ఇల్లు అంతే అయిపోయింది. రేపటితో మనకి లెక్కలేదు. రేపు కనం పండుగ కదా, అంతే. ఇంకా పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, తిరగడం, గృహప్రవేశాలు అన్నీ చేస్తారు. ఏం లేదంటే వదిలే అంట. ఊరికి వెళ్ళాలి. మార్నింగ్ ఎప్పుడు 9కి అనుకున్నాం. ద టైమ్ ఇస్ 12. ఇంకా మా మమ్మీ వంట చేస్తూనే ఉంది. ఏం చేస్తున్నారు అట్లా? ఎప్పుడు బస్ ఎక్కాలి, ఎప్పుడు వెళ్ళాలి ఏం అర్థం కాదు. ఇక్కడ నేనేమో టీవీ షో చూసుకుంటూ కూర్చున్నా. మై బ్రదర్ ఈస్ వర్కింగ్ ఆన్ ఫెస్టివల్ డే. పండుగ రోజు వచ్చే షోస్ ఎంతమంది చూస్తారు నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అందులో నేను టైం బెలూన్స్ ఎందుకంటారు? మనకే కాదు, బర్త్డే ఆవులకు కూడా. హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ టు గుంజి జాహ్నవి చెప్పు. సబ్స్క్రైబ్ టు గుంజి జాహ్నవి ఛానల్, యూట్యూబ్ ఛానల్. యోషిత్ నువ్వు చెప్పు. సూపర్ చెప్పింది. రా యోషిత్, ఎందుకు చెప్పట్లే నువ్వు? చెప్పడానికి యోషిత్ చెప్పు. ఏమని చెప్పాలి? సబ్స్క్రైబ్ టు గుంజి జాహ్నవి ఛానల్. బాయ్. గంట మర్చిపోవద్దు. వద్దు కాపీ. అది మోడల్ దద్దాలవరిపల్లి మోడల్. వాళ్ళక్క పెద్ద మోడల్. చైనా కొత్త వైరస్ పట్టుకొని వచ్చింది. బెంగళూరులో ఉండి HMPV వైరస్ పట్టుకొని వచ్చింది ఈమె. చైనాలో కొత్త వైరస్ వచ్చింది కదా, HMPV. అది పట్టుకొని వచ్చింది. అందుకే దూరంగా ఉంటుంది. ఎందుకు ఇటుపక్క అటుపక్క తిరుగుతున్నా?
నాకు కూడా పుట్టింది, ఇంత పెద్దది పెట్టింది, నీ బొట్టు చూడిపోయింది. సర్లే చెప్పు సినిమా. ఓకే ఓకే ఆఫ్ చేసినాలే చెప్పు. చేసినా నువ్వు చెప్పు. సరే మళ్ళీ ఆన్ చేస్తా. हमको दुश्मन कम, जान देने वाले फैंस ज्यादा है. అనురాగాలే నిండిపోవా గుండెలోనా, మమతల మాలలు తెచ్చి ఆకాల తలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి బొమ్మెమ్మల కొలువే చేసి మనమంతా చేయాలి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందా